also send them away. Do not even talk to anybody if somebody is there. And that certificate is జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. బీజేపీ అభ్యర్థి ఎల్లబోయిన హరీష్ యాదవ్ ప్రచార కార్యక్రమంలో జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన వారు హరీష్ యాదవ్ను గెలిపిస్తే వడ్లకొండ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని భరోసా ఇచ్చారు. గ్రామానికి అవసరమైన రహదారులు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నాయకులు ప్రకటించారు. భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నమస్కారం. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మా గ్రామం నుంచి, మా వడ్లకొండ గ్రామం నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గ్రామ ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో కూడా చెప్పినట్టు మా యొక్క చెరువు మా గ్రామానికి కన్నతల్లి లాంటిది. ఆ యొక్క చెరువు కోసం మేము అనేక ఫైట్లు చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. ఆ యొక్క చెరువుకు కెనాల్ ద్వారా కాలువలను సర్పంచ్కి గౌరవ వేతనం కూడా ఉంటుంది. ఆ యొక్క గౌరవ వేతనం కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చేసి ఆ యొక్క మా ఊరు పరిశుభ్రత కోసం కూడా నేను సహకరిస్తాను. నన్ను ఒకసారి ఉంగరం గుర్తు మీద మొదటి నెంబరు ఉంగరం గుర్తు మీద ఓటు వేసి వడ్లకొండ గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపిస్తే మీ అందరి కష్ట సుఖాల్లో తోడుంటా అని చెప్పేసి నేను మీ అందరికి మాట ఇస్తున్నాను. వడ్లకొండ గ్రామ ప్రజలందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ మధ్యలో మీ గ్రామానికి చెందినటువంటి యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి, అన్నీ తెలిసినటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి యువ నాయకుడు ఎల్లబోయిన హరీష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడే వారు సహకరించి రేపు జరగబోయేటువంటి ఆదివారం 14వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల్లో ఉంగరం గుర్తు మొదటి బ్యాలెట్ పైన ఉన్నటువంటి ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఎల్లబోయిన హరీష్ ని విజయం సాధించే విధంగా ప్రయత్నించాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాం. రాజమహేంద్రవరం కలెక్టర్